హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు ఇస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయ్స్, ఇవాళ వీడియోలో అయితే మనం ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా లాస్ట్ టెస్ట్ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ గురించి అయితే. సో లాస్ట్ టెస్ట్ ఎంత ఇంట్రెస్టింగ్ అయిందో మనందరూ తెలిసిందే గాయ్స్. సో ఇవాళ వీడియోలో మనం అయితే ఫైనల్ టెస్ట్ మ్యాచ్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. కైండ్ ఆఫ్ సిరీస్ డిసైడర్ అయితే అని కూడా అయితే మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ మ్యాచ్ అయితే ఓవల్లో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్, ఓవల్ క్రికెట్ స్టేడియంలో అయితే. సో ఇక్కడ నార్మల్గా టీమిండియా రికార్డ్ చూసుకున్నట్లయితే సో ఇప్పటివరకు జస్ట్ 2 మ్యాచెస్ విన్ అయితే కాగలిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ లాస్ట్ టైం సిరీస్లో అయితే గెలవగలిగారు ఫ్రెండ్స్, ఇంగ్లాండ్కి అగేన్స్ట్ సిరీస్ ఆడినప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే సో టిపికల్ ఒక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ 2 డేస్లో మాత్రం కొంచెం స్పిన్నర్స్కి అయితే అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు న్యూ బాల్తో అయితే పేసర్స్కి కూడా అసిస్టెన్స్ అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. ఇంకా టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో టీమ్ ఇంగ్లాండ్ అయితే చాలా డిసప్పాయింట్ అయితే అవుతారు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో రిజల్ట్ బట్టి చూసుకున్నట్లయితే. ఎందుకంటే బ్యాటింగ్లో నో డౌట్ ఎస్పెషల్లీ చాలా మంచి ఆడారు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఓపెనర్స్ అయితే ఇద్దరు చాలా మంచి స్టార్ట్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. క్రాలీ కూడా, డకెట్ కూడా 166 పార్ట్నర్షిప్ అయితే ఇచ్చారు. తర్వాత పోప్ అండ్ రూట్ కూడా అయితే కంటిన్యూ అయితే చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ గుడ్ స్టార్ట్ని అయితే మంచి కన్సిడరబుల్ స్కోర్కి అయితే కన్వర్ట్ చేయడానికి సో చాలా బాగా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ జో రూట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో జో రూట్ అయితే ఒక హిస్టారిక్ డే ఉండే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ అయితే అయ్యాడు ఫ్రెండ్స్ టెస్ట్ క్రికెట్లో చూసుకున్నట్లయితే, జస్ట్ బిహైండ్ సచిన్ టెండూల్కర్ అని కూడా మనమైతే చెప్పచ్చు ఫ్రెండ్స్. సో జో రూట్ అయితే అదరగొట్టాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో మాత్రం చూసుకున్నట్లయితే, ఇంగ్లాండ్ తరపున చూసుకున్నట్లయితే ఇక్కడ. మరియు బెన్ స్టోక్స్ కూడా చాలా కాలం తర్వాత అయితే ఒక సెంచరీ అయితే కొట్టాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ లాస్ట్ టైం యాషెస్లో అయితే కొట్టాడు ఫ్రెండ్స్. సో దాని తర్వాత ఎప్పుడే కొట్టాడు. సో అతన్ని కోల్పోవడం కొంచెం ఇంగ్లాండ్కి డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ బౌలింగ్లో మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో 5 సెషన్స్ ఉన్నా కూడా ఇండియాని బౌల్ అవుట్ అయితే చేయలేకపోయారు ఫ్రెండ్స్. ఎస్పెషలీ ఫర్ 0 రన్స్కి 2 వికెట్స్ పడ్డాక కూడా మొత్తం వాళ్ళైతే ఆల్అౌట్ అయితే చేయలేకపోయారు ఫ్రెండ్స్. జస్ట్ 4 వికెట్స్ అయితే తీయగలిగారు ఫ్రెండ్స్. సో చాలా బౌలింగ్లో అయితే ల్యాక్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎటువంటి ప్లాన్ ట్రై చేసిన అయితే ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అక్కడైతే డెఫినెట్లీ ల్యాక్ ఆఫ్ ఇది ఫైర్ పవర్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం చూసుకున్నట్లయితే, ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే. మరియు బెన్ స్టోక్స్కి ఇంజురీ కావడం కూడా ఒక చాలా పెద్ద హ్యూజ్ బ్లో అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్కి కావడం. ఎందుకంటే తను చాలా మంచి ఫామ్లో ఉండే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సిరీస్లో చూసుకున్నట్లయితే 2 బ్యాక్-టు-బ్యాక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ అవార్డ్స్ కూడా గెలుచుకుండు కాబట్టి చాలా పెద్ద బ్లో అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ బెన్ స్టోక్స్ లేకపోవడం ఫైనల్ మ్యాచ్కి చూసుకున్నట్లయితే ఇంగ్లాండ్కి. మరియు స్టోక్స్తో పాటు ఇంకొన్ని చేంజెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో కార్స్ అండ్ ఆర్చర్కి కూడా అయితే రెస్ట్ అయితే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వాళ్ళ ప్లేస్లో అట్కిన్సన్, ఓవర్టన్ వీళ్ళైతే వస్తారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు టీమిండియా విషయానికి వస్తే చాలా హై ఆన్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటారు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ అద్భుతమైన పోరాటం అయితే చూపించారని చెప్పుకుంటు ఫ్రెండ్స్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో మాత్రం చూసుకున్నట్లయితే డ్రా చేసుకోనికే. సో ముందుగా కేఎల్ రాహుల్, శుభన్ గిల్ చాలా మంచిగా ఆడారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. స్టార్టింగ్లో 2 సెషన్స్ అయితే వికెట్ పడనీయకుండా చూశారు ఫ్రెండ్స్ ఫస్ట్ 2 వికెట్స్ పడ్డాక. సో అద్భుతమైన పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ముందుగా కేఎల్ రాహుల్ కూడా కొంచెం పేషెంట్గా ఆడిన తర్వాత మంచిగా అయితే పికప్ అయితే అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. జస్ట్ మిస్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సెంచరీ కూడా 90 రన్స్ అయితే ఒక మంచి నాక్ అయితే ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు శుభ్మన్ గిల్ అయితే తన డ్రీమ్ ఫామ్ని అయితే కంటిన్యూ చేస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సిరీస్లో మాత్రం చూసుకున్నట్లయితే. సో హైయెస్ట్ రన్ స్కోరర్ బై అన్ ఇండియన్ ఇన్ ఇంగ్లాండ్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంగ్లాండ్లో హైయెస్ట్ రన్ స్కోర్డ్ బై అన్ ఇండియన్ ఇన్ ఏ సిరీస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది తన 4th సెంచరీ కూడా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే శుభ్మన్ గిల్కి మనం. మరియు వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత సుందర్ అండ్ జడేజా కూడా అద్భుతమైన బ్యాటింగ్ చూపించారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అండర్ ప్రెజర్ చాలా మంచిగా ఆడారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇద్దరు మంచిగా సెంచరీస్ కూడా అయితే కంప్లీట్ అయితే వేసుకున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ సుందర్ చాలా ఇంప్రెసివ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అండర్ ప్రెజర్గా మరొకసారి తన మెటల్ అయితే ప్రూవ్ చేసుకోగలిగిండని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే షార్ట్ బాల్ ప్లాయ్ వర్క్ చేసిన ఏదైతే కూడా వర్క్ అయితే కాలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ జోడీ ముందర చూసుకున్నట్లయితే. సో లాస్ట్ 2 సెషన్స్లో అయితే చాలా మంచి బ్యాటింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్. అసలు వికెట్ పడకుండానే అయితే డ్రా అయితే చేయగలిగారు ఫ్రెండ్స్. సో చాలా ఇంప్రెసివ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరి బౌలింగ్ విషయానికి వస్తే కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఐ అడ్మిట్. ఎందుకంటే 600+ రన్స్ కన్సీడ్ చేశారు కాబట్టి. సో లాస్ట్ మ్యాచ్లో అయితే జస్ప్రీత్ బుమ్రా కూడా అయితే మొత్తం పెద్ద ఎఫెక్టివ్ అయితే కనిపించలేదు ఫ్రెండ్స్. రేర్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్ అయితే ఉండే అని చెప్పుకోవచ్చు జస్ప్రీత్ బుమ్రాకి మాత్రం చూసుకున్నట్లయితే ఇక్కడ.
మరియు కెప్టెన్సీ విషయానికి వచ్చిన సో శుభ్మన్ గిల్ అయితే ఆర్డినరీ అయితే కనిపించాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే సో గిల్ క్యాప్టెన్సీ కన్నా ఇంగ్లాండ్ బ్యాటింగ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే. సో బౌలింగ్ విషయంలో రెండు టీమ్స్కి ట్రబుల్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. సో అటు ఇంగ్లాండ్కును ఇటు ఇండియాకు అయితే ట్రబుల్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో హర్షదీప్ సింగ్ అయితే డెబ్యూ అయితే చేయబోతున్నాడని న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో తను ఎస్పెషల్లీ మేబీ సిరాజ్ ప్లేస్లో అయితే రావచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే సిరాజ్ ఫస్ట్ 4 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు కాబట్టి. మరియు ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. సో లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఒక బ్రేవరీ మూమెంట్ చూపించి అయితే కరేజ్ చూపించి అయితే మళ్ళీ అయితే బ్యాటింగ్ అయితే వచ్చాడు ఫ్రెండ్స్, ఇంజురీ తర్వాత కూడా అయితే. ఈ మ్యాచ్లో ఇంట్రెస్ట్ తీసుకోరు ఫ్రెండ్స్. మరియు ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చేసి సో హర్షదీప్ సింగ్ ఆబ్వియస్లీ వస్తాడు ఫ్రెండ్స్ ప్లేయింగ్ లెవెన్లోకి. మరియు ధ్రువ్ జురేల్ కూడా ఫైనల్లో ఒక ఆపర్చునిటీ అయితే దొరుకుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ప్లేయింగ్ లెవెన్లో చూసుకున్నట్లయితే. ఇంకా విన్నర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫేవరెట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఇంగ్లాండ్కి ఇప్పుడు కూడా ఎడ్జ్ అయితే ఇస్తానని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ముందు నుంచి చెప్తున్నా సో వాళ్ళకైతే ఖచ్చితంగా ఎడ్జ్ అయితే ఉంటుంది అని. కానీ ఇండియన్ కూడా ఇప్పుడు తక్కువ అంచనా ఇవ్వలేం ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ నుంచి వాళ్ళు మొమెంటం క్యారీ ఫార్వర్డ్ చేయగలిగితే విన్ అయితే ఖచ్చితంగా అయితే గెలవచ్చు ఫ్రెండ్స్. సో సిరీస్ని అయితే డ్రా అయితే చేసుకోవచ్చు టీమిండియా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.